యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెట్టుబడుల కోసం అన్ని దేశాలకు వెళ్తున్నామంటూ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ లోకేష్ తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలను రాబోయే 3 నెలల్లో గ్రౌండింగ్ చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి డాలస్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును వైకాపా ప్రభుత్వం 53 రోజులు అక్రమంగా జైల్లో ఉంచినప్పుడు ప్రవాసాంధ్రులు మద్దతుగా నిలిచారు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మాకు అండగా నిలిచిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. చదువుకొని మంచి ఉద్యోగాల కోసం మీరు ఇంత దూరం వచ్చారు. కేవలం జాబ్ సీకర్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ తయారు కావాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీకు అండగా ఉంటుంది అని లోకేష్ అన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి వచ్చే ఏడాది నుంచి కలలు రెక్కలు పేరుతో అండగా నిలుస్తామని తెలిపారు. చంద్రబాబు దార్శనిక నాయకుడని, గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అలాగే అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గుజరాత్, ఒడిశాల్లో కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి సాధ్యమైంది అని, అలాగే ఏపీలోనూ ప్రభుత్వం కొనసాగింపు అవసరమని ఆయన సూచించారు. కలసికట్టుగా పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో పదే చెప్పారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుంది అని కూడా పేర్కొన్నారు.